రిజిస్ట్రేషన్ అంటారు మీరు లింగ మార్పిడి తీసేవి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి 3 నుంచి 5 లక్షలు ఖరీదైన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు డబ్బులు లేక డబ్బుల కోసం చేతులు చాచి రోడ్డు వెంట కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే సొసైటీ కూడా ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అండగా నిలబడాలని వాళ్ళ గవర్నమెంట్ కూడా ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా భావించినప్పుడు ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే పాలకులు కూడా అదే దిశలో ఆలోచించి ఇవాళ ట్రాన్స్జెండర్స్ కూడా మంచి వైద్యం చేద్దామన్నప్పుడు నేను ఇక్కడ ఓపీగా ట్రాన్స్జెండర్గా ఒక లింగ మార్పిడి చేయించుకున్న ఒక స్త్రీ వచ్చిందంటే మన దగ్గరికి పురుష అంగాలు తీసేసుకొని ఇప్పుడు స్త్రీ అవయవాలు కావాలి. ఆవిడకి ఆర్టిఫిషియల్ వెజైనా క్రియేట్ చేయడం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి చాలామంది చాలా చోట్ల తిరగడం జరిగింది. బాంబే అలాంటి చోట్ల కూడా వెళ్తే వాళ్ళు 7 నుంచి 10 లక్షలు ఖరీదైందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఓపీకి వచ్చినప్పుడు నన్ను సంప్రదించారు. మేము ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఉచితంగా చేయడం జరిగింది. దాదాపు 7 లక్షలు ఖరీదైన ఆపరేషన్ ఉచితంగా వాళ్ళ ట్రాన్స్జెండర్స్కి ఒక సెక్స్ అసైన్మెంట్స్ చేసి ఆర్టిఫిషియల్గా ఒక స్త్రీ మానాన్ని క్రియేట్ చేసి స్వస్థత చేకూర్చి పంపించడం జరిగింది. కూలంకషంగా చర్చించారంటే కొంత జరుగుతుందో అనిపిస్తూ ఉంది. నేనైతే మాత్రం ఒక మానవతావాదంతో ఆలోచించి ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి ఓపీ కావాలని నిర్ణయించి ఒక ఓపీని ఒక షెల్టర్గా ఇచ్చేసేసి వీళ్ళ నెంబర్లు కూడా ట్రాన్స్జెండర్స్గా ఉన్న వాళ్ళ నెంబర్లన్నీ కూడా మేము సెల్ నెంబర్లు తీసుకొని అవసరమైతే ఆన్లైన్లో మీకు ఫోన్ చేస్తే మేము డాక్టర్ని పిలిపిస్తాం, మీరు కొంచెం చూపించుకోండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో రోజుకి 2-3 పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి సాధారణ వైద్యం కానీ ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉంటే సర్జికల్ ప్రాబ్లం కానీ, అలానే గైనకాలజీ ప్రాబ్లం కానీ, యూరాలజీ ప్రాబ్లం కానీ, సైకాట్రీ ప్రాబ్లం కానీ, ఎండోక్రైన్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కన్సల్ట్ డాక్టర్ని ఇక్కడికే పిలిపించి వైద్యం చేస్తాం.